కబడ్డీ పోటీలో గెలిచిన వాళ్లతో క్రిష్ బావా డిన్నర్ కి రావాలి. ఈ పందానికి క్రిష్ ఒప్పుకోవాలిగా. ఏం బావా ఒప్పుకోవా? అంత ముచ్చట పడుతున్నావుగా కానీ మీరు అర్జెంటుగా రావాలండి. ఎక్కడికి? మేము చాలా క్లారిటీతో క్రిష్ రూమ్ లోకి వచ్చాం, అయినా మీకు దొరికిపోయాం. తప్పు ఎక్కడ జరుగుతోందో కాస్త క్లారిటీ ఇచ్చి కొట్టండి సార్. నిశ్చితార్థం అయ్యేంత వరకు మీ బ్రతుకులు ఇందులోనే. సార్ ఇది క్రిష్ రూమ్ కదా, మీరెందుకు వచ్చారు? అసలు ఎలా? దరిద్రం మీకు పడిషం పట్టినట్టు పట్టిందిరా. అందుకే క్రిష్ రూమ్ అనుకుని నా రూమ్ లోకి వచ్చారు. ఏమో అనుకున్నాను గాని మనం చాలా పెద్ద తమరు గ్రహాలు లెక్కలు కట్టారుగా. ఏమై మూర్తి, గ్రహాలనేమి అనకు, రాస్తున్న 2 సీరియళ్ళు అందుకే దొబ్బేయ్. అంకుల్ అంకుల్ ఏంటమ్మా? ఒకసారి మీ రూమ్ కి ఇవ్వండి. రూమ్ కీనా? నో 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 నో. అంకుల్ నా ఇయర్ రింగ్ పడిపోయింది. సరే పద, నేను వస్తాను. చూసుకోమ్మా, త్వరగా కానీ. దొరికింది అంకుల్. దొరికింది కదా. పద పద పద. పూనా రామ్మా. వస్తున్నా. రా. అంకుల్ నేను వేస్తాను. ఓకే. ఎవరున్నారు బాత్రూమ్ లో? ఏంటా సౌండ్స్? కర్మ 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 అదో జీవితం. మూర్తి, పాట నచ్చి మ్యూజిక్ వేస్తున్నావా? ఏమ్మా ఆయన అయిపోయాడు, ఇక నిన్ను పంపించాడా? మీరేంటి ఇక్కడ? మా కర్మమ్మా, మా కర్మ. మా గ్రహచారం ఇట్లా చచ్చిందమ్మా. అసలు ఏం జరిగింది? ఏం చెప్పమంటావు తల్లి, మొన్నొక రోజు క్రిష్ బాబు శ్వేత జాతకాలు తీసుకుని నా దగ్గరికి మీ అంకుల్ వచ్చారు. జాతకాలు చూడమన్నారు. చూసేశాను, కానీ వాళ్ళ జాతకాలు కలవట్లేదు. ఏంటి జాతకాలు కలవట్లేదా? అవునమ్మా, ఇద్దరు జాతకాలు పిల్లి ఎలకల్లా పోట్లాడుకుంటున్నాయి. అబ్బా, రాసులు తిరగబడ్డాయి, గ్రహాలు స్ట్రైక్ చేస్తున్నాయి, ఈ పెళ్లి జరగదండి అన్నాను. అంతే, లాగి కొట్టి క్రిష్ను కలిస్తే చంపేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చారు. అంతే కదమ్మా, క్రిష్ బాబుకి పెళ్లి ఇష్టం లేదు, శ్వేత మీద ప్రేమ లేదు. ఎప్పుడెప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుందా అని చూస్తున్నాడు. దీనికంతటికీ నేనే కారణమని నన్ను చావబాదాడమ్మా మహానుభావుడు, మహాబాధుడు. ఈ పరిస్థితి అంతా క్రిష్ బాబుకి చెప్పాలని ఆ ఇంటికి వెళ్ళాం. ఇద్దరిని ఇంట్లో పడేసి
లాక్ చేసి నిశ్చితార్థం చేద్దామని మీ అంకుల్ ఇక్కడికి వచ్చారు. మాకు కుక్కని దిక్కుమాలిన ఆయన కాపలా పెట్టాడు. అదేమో ఎంతుంది, ఒకటే భయం. వాళ్ళ జాతకాలు కలవట్లేదు, గ్రహాలు అనుకూలించట్లేదు. ఎలాగైనా కృష్ణి కలవాలని అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ మళ్ళీ దొరికిపోయాం ఆయనకి. ఇదిగో ఇక్కడ పిచ్చ బాధలు బాది బాతుల్లో పడేసి బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయాడమ్మా. నిజంగా వాళ్ళిద్దరికి పెళ్ళవదా? జరగదమ్మా, జరగదు కాక జరగదు. ఎలా జరుగుతుంది? ఇద్దరు పేర్లకి పొంతనే లేదు. అంటే క్రిష్కి నాతోనే పెళ్లి జరుగుతుందన్నమాట. క్రిష్ తాళి కట్టేది నాకేనన్నమాట. గ్రహాలు రాసులు అన్నీ నాకే అనుకూలిస్తున్నాయి. ఖచ్చితంగా క్రిష్ నావాడే. అనుమానం వచ్చి గదిలోకి వచ్చినందుకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్. అమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళకమ్మా. ఎలాగైనా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. కష్టమే కానీ నేను చెప్పినట్లు వింటే ట్రై చేస్తాను. ఏం చెప్పినా చేస్తామమ్మా, ఏం చెప్పినా చేస్తాం. ఈ జైలు నుంచి మాత్రం తప్పించమ్మా చాలు. ఓకే, కానీ ముందు ముందు నాకు మీతో చాలా అవసరం ఉంటుంది. నేను ఏం చెప్పినా కాదనకుండా నాకు హెల్ప్ చేయాలి. దానికి ఒప్పుకుంటే బయటపడతారు. చేస్తామమ్మా చేస్తాం. నీ మాట జవదాటం ఎస్, నాకు సపోర్ట్ గా మరో ఇద్దరు దొరికారు. ఇప్పుడు ఆడతాం, రండి. ఏంట్రా ఒళ్ళిరుస్తున్నావు? బాడీ లాంగ్వేజ్ అన్నా, రౌడీలం కదా, ఆ మాత్రం బలుపు ఉండాలి. అంతకు ముందు నువ్వు హైట్ ఉండాలి కదా. నా చిచుకు వేలంత లేవు, నీకెందుకు నీ చిందులు బుడింకాయగా. అన్నా బాంబు కూడా నా అలాగే బుడంకాయ లాగా ఉంటుందన్నా. దాని నెంబర్ టచ్ చేస్తే బ్లాస్టే. ఏడ్చేలో గాని పద. అటు కాదు ఇటు. సరే అన్నా. అన్నా ఎక్కడికి వెళ్తున్నావురా? అబ్బా అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్తున్నావు? మనం వచ్చింది మీనాక్షిని కలవడానికి, అది అర్థం చేసుకో. నేను వెళ్ళి పిలుస్తాను, అప్పుడు మీరు సీన్ లోకి ఎంటర్ అవ్వండి. అప్పుడు దాకా మీరు వెనకాల ఉండండి. సరే అన్న. వెళ్ళండి. మీరు పెద్దమ్మా. రే పద పద పద. అది ఫామ్ హౌస్, వెనకాల చెట్లు. ఇక్కడికే రమ్మందే. ఎక్కడున్నట్టు? శంకర్ గారు, శంకర్ గారు, ఆ, శంకర్ గారు, అరే శంకర్ గారు, ఎక్కడ? శంకర్ గారు. మన ఆరాధనైనా ఆలాపనైనా అంతా మీనాక్షి గారే. ఇలాంటి వాళ్ళకే బెండ్ అవ్వకూడదు, తప్పు. శంకర్ గారు, అబ్బా. నేను మీనాక్షి, మీనాక్షి. ఆ? ఆ? ఇలా రండి, రండి, ఆ? రండి, రండి. ఎవరో? శంకర్ గారు. అయ్యో మీనాక్షి గారు, మీరా? ఏంటండి గెటప్? గుర్తుపట్ల తెలుసా? ఏం చేస్తాం, సమస్య అలాంటిది. వేషాలేక తప్పలేదు. మీకు ప్రాబ్లమా? చెప్పండి మేడం. ప్రాబ్లం తెచ్చిన వాళ్ళని కిడ్నాప్ చేసి అబ్బా, పడేస్తా. ప్రాబ్లం నాది కాదు, మా మేడంది. అయితే మీ మేడం ని కిడ్నాప్ చేసేస్తాను. ఏ కిడ్నాప్? అయ్యో శంకర్ గారు, మా మేడం ప్రాబ్లం లో పడింది. అయితే పడగొట్టిన వాళ్ళని కిడ్నాప్ చేద్దాం, పదండి. ఏ కిడ్నాప్? అబ్బా ఏంటండి కిడ్నాప్ కిడ్నాప్ అని? అది మీ ఊత పదమా? కాదు మేడం, ఎవరి వల్ల అయితే ప్రాబ్లం అవుతుందో వాళ్ళని వాళ్ళకే తెలియకుండా కిడ్నాప్ చేయడం, ఎత్తుకెళ్ళడం. ఆ కరెక్ట్, అదే అదే, బాగా చెప్పారు. నేను ఎప్పుడు అంతే బాగా చెప్తాను. ముందు పదండి పదండి, కిడ్నాప్ చేద్దాం పదండి. అయ్యో శంకర్ గారు, ముందు విషయం వినండి. అయితే విషయం విన్నాక కిడ్నాప్ చెప్పండి. రేపు మా క్రిస్ సార్ కి శ్వేత మేడం కి నిశ్చితార్థం జరగబోతుంది. అర్థమైంది అర్థమైంది. ఆ నిశ్చితార్థం ఆ అమ్మాయికి ఇష్టం లేదు, అయితే కిడ్నాప్. అయ్యో కాస్త ఆపుతారా? ఆపుతాను. మా మేడం కి నిశ్చితార్థం చాలా ఇష్టం. అయితే అబ్బాయిని ఎత్తుకెళ్దాం పదండి. అబ్బా కాదు కాదు, వాళ్ళిద్దరి మధ్య
మరో అమ్మాయి వచ్చింది. ఓహో వాళ్ళ నిశ్చితార్థం జరిగేలోపు క్రిస్ సార్ని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అర్థమైందా? బాగా క్రిస్ సార్ కి శ్వేత మేడం కి నిశ్చితార్థం జరగాలంటే మధ్యలో వచ్చిన అమ్మాయి ఉండకూడదు. అంటే చెప్పేనా? అయ్యో చిచి, అపచారం. అయితే కిడ్నాపే. రేయ్! అలాగే బాస్. ప్లీజ్ కాస్త వినండి. చెప్పండి. ఈ రోజు కబడ్డీ పోటీలున్నాయి. అందులో అమ్మాయి గెలిస్తే క్రిస్ సార్ ని డిన్నర్ కి తీసుకెళ్తుందంట. భోజనమే కదండి, తినేసి వస్తారండి. అబ్బా, అది బోన్ చేయదు, సార్తో కాపురం చేస్తుంది. అబ్బా సిగ్గు చూడు. నీ సిగ్గు తగలయ్యా. హలో, ఆ అమ్మాయి పోటీలో గెలిస్తే మాత్రమే కిడ్నాప్ చేయండి. గెలవకపోతే మనకు ప్రాబ్లమే లేదు. అయితే ముందు మీరు వెళ్ళి కబడ్డీ ఆడండి. ఎలాండి? మీరు అందుబాటులో ఉండండి, సరేనా? వెళ్ళండి. అవును, మరి అమ్మాయిని గుర్తుపట్టేదెలా? నేను అన్ని ఫోన్లో చెప్తాను కదా. సరే సరే సరే, సదా మీ సేవలో సెటిల్మెంట్ శంకర్. వెళ్ళండి వెళ్ళండి. ఏం చేస్తాడో ఏమో. యుద్ధానికి సిద్ధమైన వీరవనితల్లా ఆడపెళ్లి వారి తరపున శ్వేత, మగ పెళ్లి వారి తరపున భువన కబడ్డీ పోటీకి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు కెప్టెన్స్ వారి వారి ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకున్నారు. అంతేకాదు, మా ఆయన జడ్జిగా వ్యవహరిస్తారు. కొండ ఆ పక్కెళ్ళాడు, నన్ను ఈ పక్కవాడు పిలిస్తే ఎంత బాగుండో. అరే టీం మెంబర్స్ తగ్గిపోయారే. కళ్ళు పోయాయా? నేను కనిపించట్లేదా? అంకుల్, ఇందాకే బాంబే నుండి మమ్మీ వాళ్ళ చుట్టాలు వచ్చారు. పిలువనా? వదిన చుట్టాలైతే మాకు చుట్టాలే కదా బోనా. పిలువు. సోనాలి సిస్టర్స్, ఎంట్రీ ఇవ్వండి. అత్తలేని కోడలు తమురాలు ఓలెమ్మ, కోడలేని ఎత్త గుణవంతురాలు. అత్తలేని కోడలు తమురాలు ఓలెమ్మ, కోడలేని ఎత్త గుణవంతురాలు. వీళ్ళిద్దరూ నా మనుషులే కాబట్టి ఒకరిని ఆ గ్రూపులోకి పంపితే నాకు హెల్ప్ అవుతుంది. చూడు శ్వేత, మీకు అభ్యంతరం లేకపోతే ఒకరిని మీరు తీసుకోండి, ఇంకొకరు మా పక్కన ఉంటారు. ఓకే, డన్. సోనాలి ఆంటీ, మీరు అటు వెళ్ళండి. వెళ్ళు. మనాలి ఆంటీ, మీరు ఇట్రండి. అలాగే. గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. వాట్ ఈస్ దిస్? బిర్యానీలో లవంగంలా, పాయసంలో ఇలాచీలా కనబడుతున్నానా నేను? నన్ను ఇలా తీసి పారేశారు మీరు. దిస్ ఇస్ టూ బ్యాడ్, టూ వరస్ట్. అవును విజయ్, మర్చిపోయాం, సారీ. ఎలా మర్చిపోతారు? హౌ? నేను మనిషినేగా. మనిషివో మరి మనిషివో అర్థం కావట్లేదు. కండా, నువ్వు అలా హార్ష్ గా మాట్లాడకు, నేను హర్ట్ అవుతాను. అబ్బో, ఇప్పుడు ఎలా? వీడు ఏ పక్క వెళ్ళినా లెక్క సరిపోదే. నేను మీ పక్కే వస్తాను. అదెలా కుదురుతుంది? ఇదిగో ఓ పని చేయండి. అబ్బా ఆశ, అంబట్లో తెడ్డులో ఉండండి. వాట్ ఈస్ దిస్ తెడ్డు? అంటే నువ్వు హాఫ్ ఆఫ్ జింగిడి గడివి కాబట్టి రెండు పక్కల ఆడాలన్నమాట. వావ్, సూపర్. అయితే ఓకే. అంతా సిద్ధంగా ఉన్నారా? మీనాక్షి, ఎట్టి పరిస్థితిలో మనమే గెలవాలి. మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని గెలిపించే పూచి నాది. శర్మ గారు, ఓకే కదా? గెలుపు మనదే. ఇప్పుడు పోటీ మొదలు కాబోతోంది. ముందుగా పెళ్లి కూతురు శ్వేత కూతకెళ్తుంది. వెళ్ళి శ్వేత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కబడ్డీ 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 కబడ్డీ
ఏ వెనక్కి రండి అందరూ. క్రిష్ క్రిష్ ఆలు హై కుచ్ కుచ్ హోతా హై క్రిష్ క్రిష్ ఆలు హై కుచ్ కుచ్ చూసావా? దొంగ మొహంది క్రిష్ పేరే చెప్తుంది. క్రిష్ క్రిష్ ఆలు హై కుచ్ కుచ్ పట్టుకోండి. హోతా హై క్రిష్ క్రిష్ ఆలు హై కుచ్ కుచ్ హోతా హై క్రిష్ క్రిష్ ఆలు హై కుచ్ కుచ్ హోతా హై క్రిష్ అది ఆలు హై కూస్తే మనం కోస్తాం. ఉండండి. క్రిష్ క్రిష్ ఆలు హై కుచ్ కుచ్ హోతా హై. ఇప్పుడు నేను వెళ్తాను. వెళ్ళు. దొండకాయ బెండకాయ ఉట్టి మీద కజ్జికాయ, 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 దొండకాయ బెండకాయ ఉట్టి మీద కజ్జికాయ. భువన 1 పాయింట్. కమన్ 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 కమన్. చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం. శ్వేత 1 పాయింట్. అబ్బా కబడ్డీ 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 ఏం కూతకొస్తున్నారా నా రాజా. కబడ్డీ 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 ఎర్రలారి పచ్చలారి 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 ఎర్రలారి ఎర్రలారి పచ్చలారి ఎర్రలారి ఎర్రలారి పచ్చలారి ఎర్రలారి పచ్చలారి ఎర్రలారి 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 పచ్చలారి ఎర్రలారి పచ్చలారి ఎర్రలారి పచ్చలారి ఎర్రలారి పచ్చలారి. బాస్ మీరు ఆగండి, అసలు మంచి ఛాన్స్ మిస్ చేశారు. ఇప్పుడు నేనే వెళ్తాను కూతకి. సర్లే వెళ్ళు. థ్యాంక్స్ బాస్. తండా తండా కండ నువ్వే నా కొబ్బరి ఉండా, 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 తండా 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 నువ్వే నా కొబ్బరి ఉండా, తండా 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 నువ్వే నా కొబ్బరి ఉండా. అబ్బా సింగ్ అవుట్. భువన 1 పాయింట్. కండా ఐ మిస్ యూ డాగ్. చల్ సరే మీరు వెళ్ళండి డాడీ. నేను వెళ్తా. కబడ్డీ 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 కబడ్డీ. చింతాకు చిగురాకు 12 కొమ్మల బీరాకు, చింతాకు చిగురాకు 12 కొమ్మల బీరాకు, చింతాకు చిగురాకు 12 కొమ్మల బీరాకు. వెళ్ళు. ఉడతా ఉడతా ఉచ్ ఎక్కడికి వెళ్తావు, ఉడతా ఉడతా ఉచ్ ఎక్కడికి వెళ్తావు, ఉడతా ఉడతా ఉచ్ ఎక్కడికి వెళ్తావు, ఉడతా ఉడతా. రాజ్ గో. కబడ్డీ 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 కబడ్డీ. ఓకే 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 ఓకే. ఇదేంటి తేడాగుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళు. అలాగే మేడం. అమ్మ అమ్మ అప్పచ్చి కోతి కోతి కొమ్మచ్చి, 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 అమ్మ అమ్మ. కబడ్డీ 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 కబడ్డీ. అమ్మో మేడం వస్తున్నారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అప్పు మేడం బ్యూటీ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అప్పు మేడం బ్యూటీ స్టార్, ట్వింకిల్ 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 లిటిల్ స్టార్. మీ మేకప్ పోయింది. నో ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తా. ఓకే ఓకే వెళ్ళు వెళ్ళు. గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి, 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 గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి. కమ్ ఆన్ క్రిష్. గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి, నీ మొగుడు అయ్యో నేను వెళ్తాను. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తాను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అవుట్ చేసేస్తాను. కాచుకోండి. చింతాకు చిగురాకు 12 కొమ్మల బీరాకు,
చింతాకు అయ్యో అయ్యో చింతాకు చెగరాకు అయ్యో అయ్యో వదలండి, వదిలిపెట్టండి. అయ్యో, 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 అవునే పోయాడే. ఛీ, పాడు ఆడోళ్ళని కూడా చూడకుండా పట్టుకున్నాడే. ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తావు ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తావు ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తావు कृष कृष आलू है कुछ कुछ होता है 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 कृष कृष आलू కబడ్డీ 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 క్రిష్ కమాన్ 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 రా పని చెప్తాను రా కబడ్డీ 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 నువ్వు లేని లైఫ్ నాకు అక్కర్లేదు బావా. నీతో కలిసి పంచుకోలేని జీవితం వృధా. అవునా దగ్గరికి రావద్దు. నా మాట విను ఏంటిది వద్దు అయితే నా మెళ్ళో తాలి కట్టు. బోనా మొండిగా మాట్లాడుకో బోనా బోనా